अभिज्ञदग्नागहि श्रियामामरिपादया देवदेव्यै नमः दीपाराधन मुहूर्तः सुमुहूर्तोऽस्तु मम देवा विहमे सन्तधर्म इन्द्रावन्दो भवतो विश्वस्य मयि देवाद्रमणमाय जन्तां मय्यासेनस्तमय देवहोतिः दैव्याहोतारावनसिन्धपूर्वे ऋष्यास्यावतरवासुवीरा मज्ञसुमुदनाद्रिविक्रमा वामनाद्रिधरा वृजेकेयमध्वनापदामोदराय नमः शङ्करधना वासुदेवा प्रज्ञम्नानुरुद्धा परिहोतमदौच्चजनार्दसंहाच्युतजनार्दनोपेन्द्रहरये कृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीयां गुरुदेयां राहवः एषामिन्देवरस्यामोर्दयस्तो जनार्दनः महत्तानं नाथानं नर्वदं लोकनारायण नमोस्तुते नारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः सुधीवरन्दनाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः महारिणेभ्यो नमः अयं मुहूर्तस्य मुहूर्तस्तु ओम सत्यमर्गो देवस्य धीमहि यो नः प्रचोदयात् लोक्यादेशामृतं ब्रह्मोद्भवत्सवर श्री ममानुगुणराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः देवराध्ये वैवस्वतमन्वन्तरे प्रथमतरे शरदृतो शुक्लपक्षे ऋतुवासरे शुभनक्षत्रे शुभयोगे यावङ्गणविधेन विशिष्टाय शुभदिनो श्रीमान् श्रीमनः अर्थ काम्य मोक्ष चतुर्विध अनुग्रह प्रसाद सिद्ध्यर्थं वार्षिक कल्याण महागणपति पूजा करिष्ये कुर्चे ఉంగరం వెళ్తే నీళ్లు పట్టుకోండి ఆ కలసలో రెండు అక్షతలు వేసి రెండు అక్షతల నీటిలో వేసి చెయ్యి పూర్తిగా మూత ఉంచండి ఓం కలసస్మకే విష్ణుః గండే రుద్రమహాసదా సదా బ్రహ్మమధ్యే మాత్రమాత్రతా ఉక్షౌమధాగనాదర్వే దత్తద్వీపావసుందరా వేరాజర్వేరాదామ వేదాగర్మణః అంగైజైదాద విశ్యాభో జ్యోతి విశ్యాభో భవసూరం గంగే యమునే చ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ జనదందురే ఆ పూత నీళ్ళు తీసుకొని వినాయకుడి జల్లని కలసలో భాగమ్మ जोग्मस्येम सौरमचनदमर्यादवस्यमृतमय प्राणः अमृतो मापः प्राणानगिरादवते आवाहितो वा स्थापितो वा अवगुण्डतो वा सुमुखो वा तमर्दन्नो वा जनादरङ्गलो श्री महागणाधिपते नमः प्राणप्रतिष्ठापनमहोत्तस्महोत्त अस्तु पुष्पपद्म नमस्कारं చేసుకోండి बीजापूरगदे चुकारोगजलेते क्राव्यमाशोत्पला वीहेकृसुवित्राणिकरसप्रोजुत्कराम्बोरुः ध्येयो वल्लभयासपद्मकरयो अस्तिश्रोत्पलात् पोषयो विश्वोत्पत्ति विपत्ति समस्तजगरो विघ्नेश इष्टार्दनः शुक्लाम्बरधरं विष्णुं जजवर्णं चतुर्भुजं आवाहनं समर्पयामि नवरत्नखचितहेम सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि पुष्पं समर्पयामि मुखे आजमनीं समर्पयामि समर्पयामि आपो इष्टामयो भवस्तानभोध्ये ददादनः श्री महागणाधिपते नमः वस्त्रालंकरणार्थम् अक्षतां श्री चन्द्रार्थम् अक्षतां समर्पयामि अक्षतलతో వినాయకుడి మీద పూజ చేస్తూ ఉన్నారు శ్రీ మహాగణాధిపతే నమః దూర్వాంగళే పూజయామి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం గరిగన్నగాయ నమః ఓం వికటాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం బాలచంద్రాయ నమః ఓం మకరదండాయ నమః ఓం సూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం సింహపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః నానావిధ పరమపత్ర పుష్పాక్షరగంధం కుమరామార్చన పూజయామి సమర్పయామి ధూపమాగ్రామయామి మంగళద్వయ వనస్పంచర్వే దివ్యేనాగంధే సూయతాః ధర్మదేవానాం ధూపోయం పూజయామి శ్రీ మహాగణాధిపతే నమః ధూపమాగ్రామయామి वनस्पत्यर्ववे श्री महागणाधिपते नमः अध्यस्का कदली प्रदेश गुरो समर्पयामि
నీళ్ళు తల్లి 5 సార్లు అగ్నిపడ వినాయకుడు చూపించాడు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, సమర్పయామి. తాంబూలం ఇచ్చేయండి. తాంబూలాన్ని సమర్పయామి. కర్పూర నీరాజనం సర్వాజ్యం వాయించాలి. ఓం మనోహితేజాన వేదో యావత్వం పురుషం జగదో అభిర్మరణాగహి ప్రియామాగరి పాలయామి రాజంజాన భేజయాదనో గృహే శ్రీ మహాగణాధిపతే నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. పయామి. నమస్కారం నమస్కారం పుష్పమరు నమస్కారం చేసుకోండి. నమస్కారం నమస్కారం సమర్పయామి. కూర్చొని వాళ్ళందరూ చెప్పండి. ఆయుర్దేహి సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వగణాధిని సమాన ప్రవృదిలాయ ప్రయత్నేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్ఠతే. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఆ తమలపాకు వినాయకుడు పెట్టి తమలపాకు ఉంది కదా, ఒకసారి మీద తీసి మళ్ళీ పెట్టి యథాసానోద్వాదయామి. దేవదేవస్య అక్కడ పెట్టాను. దేవదేవస్య అనంతభోగో అస్తు. కార్తీక మాసంలో జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కూడా అలాగే గౌరీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని మనం చేసుకోవాలి అనే సంకల్పంతో ఈ కళ్యాణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకొని స్వామివారిని అమ్మవారిని ఉత్సవమూర్తులుగా మనం అక్కడ ఏర్పాటు చేసుకొని ఈ కళ్యాణాన్ని మనందరం చూడాలి అనే ఒక ఉత్సుకతో, ఒక భక్తితో, శ్రద్ధతో మనందరం కూర్చున్నాం. కళ్యాణం ప్రారంభం నుండి ఆద్యంతం చివరి వరకు కూడా ఇక్కడ వేద పండితులు చక్కగా వేద కార్యక్రమాలని ప్రక్రియా విధానంగా ఏ కార్యక్రమం తర్వాత ఏ కార్యక్రమం జరగాలి అన్నది వేద పండితులు ఒక క్రమంలో కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. మరి వాటన్నిటినీ మనం వీక్షించి ఆ గౌరీ పరమేశ్వరుల యొక్క కరుణా కటాక్షాలని మనందరం పొందాలి అని చెప్పి మనందరం కూడా నమస్కారం చేసుకుని వాగర్భావివ సంపృక్తౌ వాగర్భ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు అంటారు కాళిదాసు గారు. ఈ జగత్తు అంతటికి తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని చూసేటువంటి యోగం మనకి ప్రత్యక్షంగా ఈ లక్ష్మీదేవిపేటలో మీ అందరికీ కలుగుతున్నది. కార్తీక మాసంలో, కార్తీక మాసాన్ని మించిన, కార్తీక మాసముతో సమానమైన మాసము మరి ఒకటి లేదు 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 అని పురాణాలన్నింటిలోని చెప్పబడ్డాయి. మీ అందరికీ తెలుసు కార్తీక మాసం విశిష్టత. స్నానము, దీపము, స్వామి దర్శనము, అభిషేకములు, వ్రతములు. ఈ కార్తీక మాసంలో శివ విష్ణు భేదము లేకుండా కూడా మనం కార్యక్రమాన్ని చేస్తాం. సత్యనారాయణ స్వామి వ్రతములు కూడా చేస్తాం ఈ కార్తీక మాసంలో. శివుడికి సంబంధించిన మాసమైన ఈ మాసంలో స్వామివారి వ్రతములు కూడా భక్తితో ఆచరిస్తాం. అలాగా ఈ కార్తీక మాసం అంత విశిష్టమైనటువంటి మాసం. అటువంటి కార్తీక మాసంలో మనం స్వామివారి కళ్యాణాన్ని సంకల్పం చెబుతూ చెప్పారు ఇప్పుడు పండితులు. శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, ద్వాదశి. ఈరోజు మీరందరూ క్షీరాబ్ది ద్వాదశి, చిలుకుల ద్వాదశి అని చెప్పి కార్యక్రమాన్ని మనందరం చేశాం. మరి ఈ సమయంలో ఈ ప్రదోష కాలంలో స్వామివారి కళ్యాణాన్ని వేద పండితులు ప్రారంభం చేస్తూ కూడా ముందుగా గణాధిపతి పూజా కార్యక్రమాన్ని చేశారు. ఆ గణాధిపతి పూజకి మనందరం కూడా నమస్కారం చేసుకుని మహాప్రభు ఆయుష్ని, యశస్సుని, శ్రేయస్సుని,
సౌఖ్యాన్ని కలిగించేటువంటి గణపతి కోటి సూర్య అంటే కోటి మంది సూర్యులు ఒక్కసారి ఆ కాంతి ఎలా ఉందో అటువంటి కోటి సూర్యుల కాంతితో సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు గణపతి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఇప్పుడు మీ అందరి చేత చెప్పించారు వేద పండితులు. అటువంటి ఆ విఘ్నకారకుడు అంటే మనం ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా ఎటువంటి విఘ్నములు లేకుండా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసేటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి త్రయత్రింశకోటి దేవత అంటే 33 కోట్ల దేవతలకి కూడా పూజనీయమైనటువంటి స్థానం గణపతి అని చెప్పబడింది. అటువంటి వినాయకుడు అంటాం, విశ్వక్షేణుడు అంటాం, గణనాయకుడు అంటాం, గణాధిపతి అంటాం, ఏకదంతుడు అంటాం, ఎన్నో పేర్లు మహానుభావుడికి అనంతమైన నామములున్నాయి ఆయనకి. మరి ఆయన పూజా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వేద పండితులు చేసి ముందుగా గణాధిపతి యొక్క ఆశీస్సులు మనందరం తీసుకున్నాం కార్యక్రమం క్రమంగా జరపడానికి. ఆ తరువాత మూలమైనటువంటిది ఇవాళ మనందరం అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వేద భూమి మనది. ఈ వేదము అనంతమైనటువంటిది. అందుకే వేదము ఎవరి చేత రచింపబడలేదు. వేదములకి అపౌరుషేయములు అని పేరు. ఇవి అనాది నుండి ఎప్పటి నుండి వస్తున్నాయో మనకు తెలియదు. వేదములు ఆనాటి నుండి ఈనాటి వరకు మరే నాటి వరకు కూడా వేదములు అలాగే ఉంటాయి. పెద్ద రాశి వేదములు అనేది. బ్రహ్మదేవుడి దగ్గరికి భరద్వాజ మహర్షి వెళ్ళి అడిగాడు, 300 సంవత్సరములు నాకు ఆయుర్దాయం ఇచ్చావు, మరొక్క 100 సంవత్సరములు నాకు ఆయుర్దాయం ఇవ్వగలవా అని. ఎందుకు అడిగాడు. వేదం ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది అన్నాడు. బ్రహ్మదేవుడు ఈ పర్వతాలన్నింటినీ చూపించి, భూమండలం మీద ఉన్న పర్వతాలన్నీ చూపించి, ఈ పర్వతముల కింద ఉన్న భూమి వేద భూమి. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న వేదం ఎంతో తెలుసా? గుప్పెడు నేర్చుకున్నావు, ఇంకెంతో ఉంది నేర్చుకోవాల్సింది అంటాడు. అటువంటిది వేదం. అలాంటి వేదాన్ని మనం గౌరవించాలి, వేద పండితులను గౌరవించాలి. అప్పుడే సమాజానికి ఒక మార్గదర్శకత్వం ఏర్పడుతుంది. అటువంటి వేదమూర్తి అయినటువంటి ఆ వేద గణపతిని ముందుగా ప్రార్థన చేసుకుని ఆ పుణ్యాహవాచన మంత్రాన్ని వారు అక్కడ చేశారు. భగవత్ నారాయణ పునాతు భగవత్ శ్రీమన్నారాయణ అలాగా ఆ వేద మంత్రాలు అలాగా ఆ పుణ్యాహవాచన మంత్రాలతో చేసి ఆ మంత్రాన్ని ఆ మంత్రములతో ఆ జలాన్ని పునీతం చేశారు. మంటప శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం, స్థల శుద్ధ్యర్థం, శరీర శుద్ధ్యర్థం, ఆత్మ శుద్ధ్యర్థం భగవత్ పుణ్యాహవాచన మంత్రజలం సంప్రోక్ష్య అంటుంది వేదం. చూడండి ఎంత శక్తి ఉందో ఆ నీళ్ళల్లో. మనం ఏమనుకుంటున్నాం, చెంబుతో నీళ్లు పెట్టారు, 3 చెంబుల నీళ్లు ఇక్కడే మన కొళాయి దగ్గరే పట్టారు కదా అనుకుంటున్నాం. కాదు, మన కొళాయి దగ్గర పట్టిన నీళ్లే. ఎప్పుడైతే వేద మంత్రాలతో చెయ్యి వేసి మంత్రపూతంగా వాటిని ఆవాహన చేశారో దేవతలందరూ అందులో ఆవాహనై పవిత్రమైపోయింది ఆ నీరు. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అంటున్నాం. మనం మన తాలూకా ఇంటి దగ్గర కూడా మనం స్నానం చేసుకున్నప్పుడు బకెట్లో నీళ్లు పోసి ఆ నీళ్ల మీద ఇలా చెయ్యి వేసి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అన్నప్పుడు ఆ నీళ్లు పవిత్రమైపోతాయి. ఆ చూడండి వేదమంత్రం తాలూకా గొప్పతనం. అవి పవిత్రమైపోయి ఆ నీళ్లు పోసుకుంటే నువ్వు ఇప్పుడు నేను చెప్పిన ఈ నదులన్నింటిలోని స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అటువంటి శక్తివంతమైన భూమి మన భారత భూమి. ఆ విధంగా ఇక్కడ భగవత్ పుణ్యాహవాచన కార్యక్రమం చేసి ఇప్పుడు మంత్రాన్నితో ఆ జలాన్ని ఒక్కసారి అందరి మీద సంప్రోక్షణ చేసేస్తారు. ఇప్పుడు అదే చెప్పుకున్నాం. మంటప శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం, స్థల శుద్ధ్యర్థం, శరీర శుద్ధ్యర్థం, ఆత్మ శుద్ధ్యర్థం. శరీరాన్ని శుద్ధి చేసుకోవడం కాదు, లోపల ఉన్న ఆత్మని మనందరం శుద్ధి చేసుకోవాలి. ఆత్మశుద్ధి లేని ఆచారమేనా మనకి తెలిసిన వాక్యం అది. అటువంటి ఆత్మశుద్ధిని చెయ్యగలిగిన శక్తి ఎందులో ఉందండి? ఈ జలంలో ఉంది. అది వేదమంత్రములతో పునీతమైన జలం. అటువంటి పరమ పవిత్రమైన ఆ జలాన్ని ఇప్పుడు మీ అందరి మీద సంప్రోక్షణ చేసి తరువాత కార్యక్రమానికి పండితులు ముందుకు వెళుతున్నారు. ఏకదేవా పవిత్రేణ ఆత్మానం బలదేజదా తేన సహస్రదారేణ భావమాన్యమనందమాన్తానురాదో అకాల మృత్యుహరణం ధర్మ వ్యాధి నివారణం సమస్త పాపక్షేకరమో స్వస్తి పుణ్యాః స్వస్తి పుణ్యాః రాఘవావగం భావం
सुभगं शुभम् गौरी रक्षा सूत्रा पूजान्यगरिष्ये पुष्पं पठित नमस्कारं చేసుకోండి गौरी मिमानि गवदे चादुष्मणे नवदे नवदे सहस्राक्षरावदे श्री गौरी रक्षा सूत्र देवताभ्यो नमः पुष्पदेशे साक्षात् देवन्दर्शयामि धूपदीपान्तरस्ताजमनं समर्पयामि नैवेद्यं रोक्षणवदमस्तप्रदापस्तमते गौरी रक्षातमदेवताभ्यो नमः मध्यस्कारकलैवरवेदनान्प्रभयामो ओम नारायण स्वाहा ओम नारायण स्वाहा ओम नारायण स्वाहा ओम मनोहिकं श्री जातवेदो सर्वमंगलमांगल्ये सहस्रवर्मा देवी मूलाजलांगुरा ఇప్పుడు స్వామి అమ్మవారికి కూడా రక్షా సూత్రధారణ జరుగుతున్నారు కంకణాలు పడుతున్నారు చూసి నమస్కారం చేయాలి జగద్భమగవన్నింద్రసుందతే పారావతం యత్తరసంభృతం వస్వభావృణాసనభావరుషులంభనే బృహత్సామక్షత్రభృద్రుద్రవృష్ణయం ఆడవారు ఎడం చేయబెట్టండి ధ్రువందే రాజావరణో ధ్రువందేవ బృహస్పతి ధ్రువంద ఇంద్రశాగ్నిశరాస్కందార్యదా ధ్రువం दिव्य श्री चंद्रान आभरणादे समस्त दुर्वाक्यपुष्पान् पूजयामो केशवाय नमः नारायणाय नमः वाममानवाय नमः गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः त्रिधराय नमः कुशेकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः वेंकटराय नमः वासुदेवाय नमः मृत्युमणाय नमः मनोरथाय नमः पुरुषोत्तमाय नमः पदाक्षाय नमः नारसिंहाय नमः मधुराय नमः जनार्दनाय नमः भूपेन्द्राय नमः सुंदरदयामि भूमदेवान्तरुद्धाजमणि समर्पयामि नैवेद्यं भोत्फलस्वाहस्वद्रवरेण्यमर्कोदेवतरेमहि धियो येन प्रचोदयात् अर्घदेववेदनां समर्पयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम धानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ज्ञानप्रदानाय समर्पयामि अमृताभिधानरुद्राभसमर्पयामि स्तवप्रकालयामि पारवृक्षालयामि गोवाधनार्थं ताम्बूलं भोगे वैश्चिकपूर्णाङ्गुलेनेर्मुखात् पुण्यन्वाक्यम् ताम्बूलं प्रदोयनां ताम्बूलां यज्ञापवेदं परमम्बरविरवन्त्रेण यज्ञापवेदधारणं करिष्ये पार्वती पदये हर हर వేద పండితులు రక్షా సూత్రములకి పూజాది కార్యక్రమములు నిర్వర్తించి ముందుగా స్వామివారికి అమ్మవారికి కూడా రక్షా సూత్రాలు బంధన చేశారు. తర్వాత కూర్చున్న కళ్యాణకర్తలందరికీ కూడా మగవారికి కుడి చేతికి ఆడవారికి ఎడం చేతికి కూడా రక్షా సూత్రాలు కట్టారు. రక్షా సూత్రము
శక్తిని క్షేమించడానికి ఒక రక్షణ ఇచ్చేటువంటి శక్తివంతమైనది. అందుకే ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః, ఇంద్రుడు స్థిరమై ఉంటాడట ఈ రక్షాసూత్రం మీద. దేవతలందరికీ అధిపతి అయిన ఇంద్రుడు ఈ రక్షాసూత్రాన్ని అధివసించి ఉంటాడు. ఈ కార్యక్రమం అయిన వరకు కూడా ఇంద్రుడు లాంటి వాడు ఈ రక్షాసూత్రం మీద ఉన్నాడు అంటే కార్యక్రమం ఎంత చక్కగా సాగుతుందండి. అటువంటి రక్ష ఇచ్చేటువంటి సూత్రమే రక్షాసూత్రం. అందుకే రక్షాసూత్రంలో ఉన్న విశిష్టత శక్తి, క్షేమము, స్థైర్యము, ధైర్యము. ఈ 4 ఉంటే ఏ పనైనా చేయొచ్చు. శక్తి ఉండాలి, స్థైర్యం ఉండాలి, క్షేమం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఈ 4 ఉండగలిగితే ఏ కార్యక్రమానైనా మనం నిర్విఘ్నంగా చేయొచ్చు. అలా నిర్విఘ్నంగా చేయగలిగిన శక్తి ఎందులో ఉంది అంటే రక్షాసూత్రంలో ఉంది అని మనకి చెప్పబడింది వేదములో. అందుకే మీ ఇళ్లలో మీ కుమారులకి మీ కుమార్తెలకి వివాహం చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు, పెండ్లిరాట వేసేటప్పుడు తల్లిదండ్రులు రక్షాసూత్రం కట్టుకుంటారు. పెళ్లి కుమారుడికి రక్షాసూత్రం కడతారు, పెళ్లి కుమార్తెకి రక్షాసూత్రం కడతారు. మళ్ళీ ఎప్పుడు వివాహం అంతా అయిపోయిన తరువాత మంగళహారతికి ముందు అప్పుడు ఈ రక్షాసూత్రాలన్నీ పంతులు గారు విప్పి మంగళహారతి ఇచ్చి మిగిలిన కార్యక్రమాలన్నీ చేస్తారంటే రాట వేసింది లగాయతూ వివాహం పూర్తయిన వరకు మన చేతికి ఈ రక్షాసూత్రం కట్టబడి ఎటువంటి విఘ్నములు లేకుండా మనకు ఒక శక్తిని ప్రసాదించే కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటువంటి మహత్తరమైన శక్తి ఉన్నటువంటి సూత్రము ఏదండి? రక్షాసూత్రం. అటువంటి రక్షాసూత్రాన్ని మనం కట్టుకున్నాం, బాగానే ఉంది. భగవంతుడికి ఎందుకండి? ఆయనకేం శక్తి, ఆయనకేం క్షేమము? ఆయన ఎందుకు కట్టుకున్నాడు అంటే లోకాన్ని రక్షించడం కోసం ఆయన కట్టుకున్నాడు. మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మనం మన కార్యక్రమాలు బాగా చేసుకోవడం కోసం మనం కట్టుకున్నాం. మరి భగవంతుడికి కట్టారు, పరమేశ్వరుడికి కట్టారు, అమ్మవారికి కట్టారు. వాళ్ళకెందుకు రక్షాసూత్రం కట్టారంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం కాదు. ఎవరిని రక్షించాలి? లోకాన్ని రక్షించాలి, మనల్ని రక్షించాలి, లోకరక్షణార్థం. అందుకే చేస్తున్న కళ్యాణంలో సంకల్పం ఇందాక చెప్పారు, లోకరక్షణార్థం, లోకాన్ని రక్షించడం కోసం వారు కట్టుకున్నారు. మనం భద్రత కోసం మన రక్షాసూత్రాన్ని మనం కట్టుకున్నాం. ఆ విధంగా రక్షాసూత్ర కార్యక్రమం చేసి తరువాత ఉపవీతం, యజ్ఞోపవీతం అని చెప్పి పండితులు చదివి వినిపించారు మీకు. యజ్ఞోపవీతం వేస్తున్నప్పుడు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. బలాన్ని, తేజస్సుని, ఆయుష్ని ఇచ్చేటువంటి పరమ పవిత్రమైన సూత్రము ఏది అంటే యజ్ఞోపవీతము అని చెప్పబడింది. వేస్తారు వివాహ సమయంలో స్వసురదత్త యజ్ఞోపవీత ధారణం అని చెప్తారన్నమాట. అని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు ఎవరైతే వారిరువురు వచ్చి ఇక్కడ స్వామివారికి యజ్ఞోపవీతం వేయడం జరుగుతుంది. మరి ఇవాళ పెళ్లి కుమార్తె ఎవరండి? పెళ్లి కుమార్తె ఎవరు? గౌరీదేవి, పార్వతీదేవి. ఆ పార్వతీదేవి యొక్క తల్లిదండ్రులు ఎవరండి? హిమవంతుడు, మేనకాదేవి. ఆ హిమవంతుడు, మేనకాదేవి వచ్చి యజ్ఞోపవీతాన్ని అల్లుడు గారికి కన్యాదాన సమయే స్వసురదత్త ద్వితీయ యజ్ఞోపవీత ధారణమని ఆ మామగారు అల్లుడు గారికి యజ్ఞోపవీతం వేస్తారు. ఉత్తర జంధ్యములు, జంధ్యం అవి వేద పండితులు ఆ పవిత్ర యజ్ఞోపవీతాన్ని వేశారు. అందరూ ఒక్కసారి నమస్కారం చేసుకుంటే నమ పార్వతీపతయే హర హర మహాదేవ్ శ్రీ గౌరీ పరమేశ్వర ఇప్పుడు తూర్పు దిక్కున్నటువంటి ఇంద్రదేవుని ఆవాహన చేస్తున్నారు. ఓం ఇంద్రం వా విశ్వదత్ప్రణామేకరేభ్యః ఓం దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్. ఆగచ్చరాగచ్చదు అల ఇంద్రతాళం సకల చుర్రమర్రం కుటమని కుని కుండి
देवेन्द्राय आगच्छरागच्छति तन्नाल कालप्रिया जगत्स्वार्पिणं तृप्तो भवतु ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి అగ్నిదేవుని ఆవాహన చేస్తున్నారు. అగ్నందోదం వృణేమహే హోతారం విశ్వరేదసం అస్య యజ్ఞేషు జగురుదం వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నే ప్రచోదయాత్. ఆగచ్చరాగచ్చదు అగ్నిపాలం లోకాహితాన్ గతా హోతే కామః కొల్లాది పతం లోకాహితాన్ గతా హోతే కామః కొల్లాది పతం వరమమహాన మేఘమయం వరమం వరయాన వయా వరమం జన సమాధి కృతా పిల్లకారణ వాగుపతం వేరికతారణ కాల వేదన పాపకతాలమితం తత్పాపకతాలమితం ఏతత్పాపకతాలమితం అగ్నయే నమః ఆగచ్చరాగచ్చదు. ఇప్పుడు దక్షిణ దిక్కులో ఉన్నటువంటి యమధర్మరాజుని ఆవాహన చేస్తున్నారు. ఓం యమాయ సోమగం దుర్దేమాయ యుహినావిః యమగం యజ్ఞాగచ్చరగ్నిరోధో అలంకృతః ఓం వైవస్వతాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఆగచ్చరాగచ్చదు అల యమకాలం కాలదూతపతి కాలమేకమి కాలపాతం కాలదూతపతి కాలమేకమి కాలపాతం కాలపాతం కాలచక్రపత కాలచక్రకర కాలకారణ మహాతమ కాలకేతుక కాలహారపతి కాలకోటికర ప్రియం వేరకామకమ కాలమేద యమకాలమేద విహతో యమకాలమేద విహతో యమకాలమేద విహతో యమధర్మరాజాయ నమః ఆగచ్చరాగచ్చదు తన్నాల కాలప్రియా జగత్స్వార్పిణం గృహీత్వా తృప్తో భవతు. ఇప్పుడు నైరుతి దిక్కులో ఉన్నటువంటి నిరుతదేవుని ఆవాహన చేస్తున్నారు. నిశాచరాయ విద్మహే గడ్డహస్తాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ఆగచ్చరాగచ్చదు తండాలప్రియా సకలస్వార్పిణం గృహీత్వా తృప్తో భవతు. అల నిర్దితాలం అంజన రూప మహానరవాహన అంజన రూప మహానరవాహన ఖడ్గధరం కరుం కుంజనకేత విమానిత భూతన దీప్తి కులాధిపతిం పండితనైత కులాకేతాకిల కామర బృందయుతం సత్యక మండల మనః విగోచన నైరుతికాలమిదం తత్తైరుతికాలమిదం ఇగతత్తైరుతికాలమిదం. ఆగచ్చరాగచ్చదో దండాలప్రియా జగత్స్వార్పిణం గృహీత్వా తృప్తో భవతు. ఇప్పుడు పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి వరుణదేవుని ఆవాహన చేస్తున్నారు. ఓం దత్వాయామి బ్రహ్మణా వందమాన సదాదా ఆస్తే జమాన అవిర్పిః అహేడమాన వరుణేమోద్యారుజనం జమాన ఆయ ప్రమోదే ఓం శుద్ధజనాయ విద్మహే పాదహస్తాయ ధీమహి ప్రచోదయాత్. వరుణాయ నమః ఆగచ్చరాగచ్చదు అల వర్ణకాలం సకల కల్ప వికల్పకారణ నిలయ విగ్రహతత్తన సకల కల్ప వికల్పకారణ నిలయ విగ్రహతత్తన పునరి భక్తు జగ్గునే కృత సుకర పాసతు సంపద జగతి సప్త సముద్ర సంయత మైకరు సముద్రితం కరుణ సంజలి మేరి తాడన వరుణకాలమిదం తత్తత్వరుణకాలమిదం ఆగచ్చరాగచ్చదు తండాలప్రియా జగత్స్వార్పిణం గృహీత్వా తృప్తో భవతు. ఇప్పుడు వాయువ్య దిక్కులో ఉన్నటువంటి వాయుదేవుని ఆవాహన చేస్తున్నారు. ఆవాంశ్యామహే ఓం జగత్ప్రాణాయ విద్మహే గంధవాహాయ ధీమహి తన్నో వాయు ప్రచోదయాత్. వాయువే నమః ఆగచ్చరాగచ్చదు అల వాయుకాలం విశ్వతృప్తి లయత్తి జీవన ప్రతి జీవన విశ్వతృప్తి లయత్తి జీవన ప్రతి జీవనం యామతే సవికార వర్తన నిష్కర సుఖవాహన దేవదానవ భానుజాతి పీలితో పరిజీవన ప్రభు జీవన ద్వారపాలక బీరితాడన
తృప్తో భవతు. ఇప్పుడు ఉత్తర దిక్కులో ఉన్నటువంటి ధనాధిపతి కుబేరాయనమి, ధనానికి అధిపతి ఆ కుబేరుని ఆవాహన చేస్తున్నారు. ఓం సోమో రేణుకం సోమో అరవంతవాదకం సోమో వీరం కర్మణ్యందరాదు సారణ్యం విదత్యకం తమేయం విదశ్రమణం జ్యోతిరాజస్మై. ఓం త్రిపురుషాయ విద్మహే గదాహస్తాయ ధీమహి ప్రచోదయాత్. కుబేరాయ నమః. ఆగచ్చరాగచ్చదు అల కుబేరకాలం శంఖనిధి పద్మనిధి మండితనేకం శంఖనిధి పద్మనిధి ఉన్నటువంటి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుని ఆవాహన చేస్తున్నారు. ఈశానాయ నమః. ఆగచ్చరాగచ్చదు అది ఈశానతాళము పట్టు ఆగచ్చరాగచ్చదు తన్నాదార ప్రియా జగల స్వారి బ్రహ్మని గృహీత్వా తృప్తో భవతు. ఇప్పుడు శేషుని ఆవాహన చేస్తున్నారు. ఓం నమోస్తు దర్పేభ్యో ఏకైక పృథివీపడ అంతరిక్షేదివిదేభ్యో దర్పేభ్యో నమః. ఓం ముర్వేతరాయ విద్మహే మహానాగాయ ధీమహి తన్నో శేష ప్రచోదయాత్. ఆగచ్చరాగచ్చదు అల శేషకాలం భూమి భారభిషేకమర్పణాత్మహత్త విరాజితం భూమి ఆగచ్చరాగచ్చదు తన్నాదార ప్రియా జగల స్వారి బ్రహ్మని గృహీత్వా తృప్తో భవతు. అస్మిన్ మహదే బ్రహ్మాండగండమండలే ఆధారయత్తి కూర్మవరాహాంతస్త అశ్వదిక్కులోకమహర్లోక జనాలోక తపోలోక సత్యలోక సప్తమస్య అధోభాగే దోడ్డండమండితే లోకాలోకాతలములేదే లవణేక్తురాజర్పదక్షేర స్వాదోపకార్ణవరే కృష్ణవేణి తుంగభద్రా ప్రభృతి అనేక పుణ్యనదీభిః సహస్రప్రసరే కురుపాంచాలమత్సదేశాంగభంగ కళింగమగధమద్రమాలవ నేపాల చోళ గౌళ మలయాళ సింహాల ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట కిరీట మరాఠ పాండ్య పులిందదాసాన్ నవభోజ భారతోజల కుండల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాలు షట్పంచాశట్టేజ విరాజితే పంచాశత్కోణ యోజన విస్తీర్ణ భూమండలే సుమేరోర్నిశంపురుషయోర్దక్షిణే నవసహస్ర యోజన విస్తీర్ణ మలయాజలాదుత్తరే సువర్ణ ప్రస్థభాం సుకేద నవగండాత్మకే కర్మభూమో శ్రీరంగ వృషగిరి సత్యవ్రతయుధగిరి పాండురంగ శ్రీమదహోమిల ప్రవర్ణి కావేరీ పయస్విని కృతమాలా బహుళా సువర్ణముఖి కృష్ణానదీదాంచ ఉత్తరదేశే శ్రీమద్గోదావర్యా ఉత్తరదేశే కాశ్యాలినిక బ్రాహ్మణ ప్రథమపదాకాంతర తృతీయ ప్రాప్తే జగవరాకల్పే వైవత్పదమన్వంతరే కలియుగే మహారేక చాంద్రమానీన శ్రీ ప్రభవాని సృష్టి మధ్యరానాంతరమధ్యే శ్రీ శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతో శరదృతో కార్తీక మాసే శుక్ల విశేషాయాం శుభాయాం శుభదినో శ్రీమాన్ శ్రీవరః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శాశ్వత బ్రహ్మలోకే నివాససిద్ధ్యర్థం జగదో దిగ్నాయాం ఋతుపరాం వ్యాప్యర్థం
गौरी परमेश्वर स्वामी देवता मुद्दिश्या श्री गौरी परमेश्वर स्वामी देवता प्रीत्यर्थं कन्यादान महादानङ्गर्षे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे वशमं भवत नाम चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे वशमं भवत निर्गुणनिरञ्जन निर्विकल्पनिरामय निराक्षर पञ्चालय प्रवलान्विता परमजगोत्रस्य परमशर्वधर्मणो नेत्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे वशमं भवत निर्गुणनिरञ्जन निर्विकल्पनिरामय निराक्षर पञ्चालय प्रवलान्विता परमजगोत्रस्य सदा सर्वसम्मतः पौत्राय ब्राह्मणे वशमं भवत निर्गुणनिरञ्जन निर्विकल्पनिरामय निराक्षर पञ्चालय प्रवलान्विता परमजगोत्रोद्भवाय महानदेशवधर्मणः पुत्राय ब्राह्मणे वशमं भवत निर्गुणनिरञ्जन निर्विकल्पनिरामय निराक्षर पञ्चालय प्रवलान्विता परमजगोत्रोद्भवाय श्री महेश्वर जन्मने वराय पार्वती चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे वशमं भवत महामेरु जन्मनो नेत्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे वशमं भवत मन्दराजनमधर्मः पौत्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे यमाजनमधर्मः पुत्रे चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणे वशमं भवत काश्यपजगोत्रोद्भवाय श्री पार्वती देवी गौरी देवी नामे पार्वती शंभो शंकर हर శ్రీ గౌరీ పరమేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవంలో వేద పండితులు ముందుగా కన్యాదానానికి ముందుగా మహాసంకల్పం చదివారు. మీరందరూ విన్నారు. సంకల్పం మహాసంకల్పం అంటే యజ్ఞయాగాది క్రతువులు దైవ కళ్యాణాలలో ఈ మహాసంకల్పం అని చదువుతాం. కన్యాదానానికి ముందు మీరు చేసే వివాహాలలో కూడా చదువుతాం. మీరు మీ కుర్రాళ్ళకి మీ పాపలకి చేసే వివాహాలలో కూడా కాళ్ళు కడగడానికి ముందు మీరు సమయం ఇవ్వగలిగితే ఈ మహాసంకల్పం అనేది చదవడం ఉంటుంది ప్రతి వివాహంలోనే కూడా. ఇక్కడ వేద పండితులు ఈ మహాసంకల్పాన్ని చదివి అందులో ఈ భరతఖండాన్ని వర్ణించారు. మీరు విన్నారు మంత్రాలు. ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని తీర్థాలు ఉన్నాయి, ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంతమంది పురాణ పురుషులు ఉన్నారు, ఎంతమంది మహాపతివ్రతలు ఉన్నారు ఈ భారత భూమిలో, ఈ వేద భూమిలో, ఈ దివ్య భూమిలో, ఈ యోగ భూమిలో, ఈ తపో భూమిలో, ఈ కర్మ భూమిలో, ఈ ఆధ్యాత్మిక భూమిలో ఎంతమంది ఉన్నారు చదువుతూ చదివారు వారు. అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోళ బంగాళ గౌళ మలయాళ సింహల ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట కరాట పానాట పాండ్య పులిందాంధ్ర ద్రాహుణ దాసార్ణవ విదర్భ విదేహ బాగ్లీక బర్భర కేశయ కోసల కుంతల కిరాత సూరసేన టెంకణ కొంకణ మత్స్య మైంద్రవ సైంధవ పారసీక ఘార్జర యవన సాల్వ చేతి సింధు కురు పాంచాల భోజ కటకేత్యాది మధ్య దేశాద్యనేక దేశ భాషా విశేష భూపాల విరాజితే. ఇది మన భారత భూమి, ఇది మన వేద భూమి. ఇటువంటి మహానుభావులు, ఇటువంటి దేశములు, ఇటువంటి మహాపురుషులు ఉన్నటువంటి ఈ భారత భూమిలో ఈ సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము చెప్పి ఫలానా పేరు కలిగినటువంటి నేను నారాయణ ప్రీతి కొరకు ఈ కన్యాదానం చేస్తున్నాను. అది కన్యాదాత సంకల్పం. కన్యాదానం అంటే అంత గొప్ప విశేషమైనది. ఇవాళ మనందరం గ్రహించాలి. కన్యాదానం యొక్క గొప్పతనం అంత విశేషమైనటువంటి దానం కన్యాదానం. మంత్రాలు చదువుతూ చెప్పారు వారు. తిలైః సూర్యమండల పర్యంతం యవైః గ్రహమండల పర్యంతం మాషైః ధ్రువమండల పర్యంతం వృషలోమభిర్నక్షత్ర మండల పర్యంతం గంగయందలి ఇసుక రేణువులు తిలైః సూర్యమండల పర్యంతం. ఒక్కొక్క గంగయందలి ఇసుక రేణువులు ఒక్కొక్కటి పేర్చుకుని ఆ సప్తమహర్షి మండలం వరకు వెళితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో తెలియదు. అలా వెళ్ళి
కొంతకాలం మళ్ళీ విడిచిపెట్టి మళ్ళీ ఒక్కొక్క ఇసుక రేణువు ఆ రాశి ప్రోగు నుండి తప్పించుకుంటూ వస్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో అన్ని కోట్ల సంవత్సరాలు పితృదేవతలందరూ కూడా సప్తవృష మండలంలో ఉంటారట. కాళ్ళు కడిగి కన్యాదానం చేసినంత మాత్రాన తిలై సూర్యమండల పర్యంతం ఒక్కొక్క నువ్వు గింజ పేర్చుకొని సూర్యమండలం వరకు వెళితే ఎంత కాలం పడుతుందో మళ్ళీ ఆ రాశి నుండి ఆ ప్రోగు నుండి ఒక్కొక్క నువ్వు గింజ కూడా బయటికి వస్తూ ఉంటే ఎంతకాలం పడుతుందో అంతకాలం సూర్యమండలంలో ఉంటారట పితృదేవతలందరూ. యవైః గ్రహమండల పర్యంతం మాషైః ధ్రువమండల పర్యంతం వృషలోమభిర్ నక్షత్ర మండల పర్యంతం. ఎద్దు వెంట్రుకలు ఒక్కొక్కటి పేర్చుకొని నక్షత్ర మండలం వరకు వెళ్ళి మళ్ళీ ఆ వెంట్రుక ఒక్కొక్కటి ఆ రాశి నుండి బయటకు వస్తూ ఉంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పడుతుందో అంతకాలం నక్షత్ర మండలంలో ఉంటారట పితృదేవతలందరూ. కాళ్ళు కడిగి కన్యాదానం చేసినంత మాత్రాన ఇప్పుడు మీరందరూ చేస్తారా చెయ్యరండి? గట్టిగా చెప్పండి, చేస్తామో చెయ్యమో కాళ్ళు కడిగి కన్యాదానం? ఏం చెప్పారండి అక్కడ? మీ చేత చెప్పించారు. మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ శాశ్వత బ్రహ్మలోక నివాసిత్యర్థం స్వగృయోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యా మహాదానమం కరిష్యే. ప్రతిసారి పంతులు గారి పూజ ప్రారంభం నుండి నాయన ఉంగరం వేలు అందులో నీళ్ళలో ముట్టుకో, ఉంగరం వేలు నీటిలో పెట్టంటారు. కరిష్యే అంటే నేను చేస్తున్నాను ఈ కార్యక్రమం, అందుకు ఉంగరం వేలు నీటిలో పెట్టండి అంటున్నాం. దశ పూర్వేషాం దశాపరేషాం. ఎవరైతే అక్కడ పీటల మీద కూర్చొని పెళ్లి కుమార్తె పక్కన తల్లిదండ్రులు కూర్చొని కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారో ఆ కన్యాదాతల యొక్క గడిచిపోయిన 10 తరాలు, రాబోయే 10 తరాలు, అక్కడ కడుగుతున్నటువంటి ఆ తరం అంటే 21 తరములలో ఉండే పితృదేవతలందరూ కూడా నరకలోకము నుండి ఉత్తీర్ణత పొంది శాశ్వతమైన బ్రహ్మలోకంలో నివాసం ఏర్పరచుకుంటారట కాళ్ళు కడిగి కన్యాదానం చేసినంత మాత్రాన. అంత విశేషమైనటువంటిది ఆ కాళ్ళు కడిగి కన్యాదానం. అందుకే ఆ పెళ్లి కుమారుడికి పళ్ళెంలో కుడికాలు పెట్టు ఎడంకాలు పెట్టు అని భార్య లేచి ఆ కుడివైపు వస్తుంది. కొన్ని సందర్భాలలో భార్యని కుడివైపుకి రమ్మంటాం. భార్య కుడివైపు వస్తుంది, ఆయన కూర్చుంటాడు, ఈవిడ నిలబడి చెంబుతో ఇలాగ దారలాగా నీళ్లు పోస్తూ ఉంటే అక్కడ కాళ్ళు ముందు కుడికాలు తర్వాత ఎడంకాలు కడిగించి నమోస్తవనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః అని వేద పండితులు చదువుతూ ఉంటే ఆ 2 కాళ్ళు కడిగించి ఇగో ఈ కన్యను నీకు నేను దానం చేస్తున్నానయ్యా అని ఇస్తారు. విష్ణుదేవుని యొక్క బొటన వేలు నుండి పుట్టింది గంగ. ఆ పరమ పవిత్రమైన గంగని బ్రహ్మదేవుడు మొట్టమొదటగా కడిగాడు సత్యలోకంలో. ఏం కావాలి అన్నాడు. నాకేం అక్కర్లేదన్నాడు. మరి ఎందుకు వచ్చావయ్యా అన్నాడు. దానం కోసం వచ్చానన్నాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. నాకు 3 అడుగుల నేల ఇయ్యి అన్నాడు. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరికి? బలి చక్రవర్తి, గొప్ప చక్రవర్తి దగ్గరకు వచ్చి 3 అడుగుల నేల అడుగుతావా? రాసులు అడగాలి, మణులు అడగాలి, హారములు అడగాలి, వజ్రములు అడగాలి, అగ్రహారములు అడగాలి, 3 అడుగుల నేల అడుగుతున్నావు. ఎంత చిన్నతనమయ్యా నాకు చక్రవర్తినై ఉండి నీకు దానం చేయడానికి అన్నాడు. వచ్చినవాడు సామాన్యుడా? శ్రీ మహావిష్ణుమూర్తి వచ్చాడు వామన అవతారంలో. శుక్రాచార్యుడు చెప్తూనే ఉన్నాడు, చెప్పినా వినకూడదు. అక్కడ దానం చేయవలసిన వాడి లక్షణం అది. నాకు 3 అడుగులు ఇవ్వయ్యా, నువ్వేమి మణులు వద్దు, వజ్రాలొద్దు, హారాలొద్దు అన్నాడు. 3 అడుగుల నేల దార పోషించాడు బలి చక్రవర్తి వామనుడికి. 1 అడుగు భూమి మీద ఉన్నది కదండి. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు. 1 అడుగు పాతాళ లోకం అంటే 7 లోకాల వరకు వెళ్ళిపోయింది. 1 అడుగు వెళ్ళిపోవడం అంటే అడుగు లోపలికి వెళ్ళడం కాదు. 1 అడుగు వేశారు, ఇది పాతాళం వరకు ఆక్రమించింది. 2వ అడుగు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక, ఆ పైలోకాన్ని ఆక్రమించింది. ఆ పైలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు ఈ పాదములు చూశాడట. చూసి ఓహో ఇవి మా నాన్నగారి పాదములు. విష్ణుదేవుని యొక్క నాభి నుండి బొడ్డు నుండి కమలం పుట్టింది. ఆ కమలములోంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు మానసిక పుత్రుడు నారదుడు. బ్రహ్మ తండ్రి విష్ణువు కుమారుడు బ్రహ్మ, బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు. నారదుడికి తాతగారు అవుతారు విష్ణుమూర్తి వారు, బ్రహ్మకి తండ్రి. ఓహో మా నాన్నగారి పాదాలు ఇక్కడికి వచ్చాయి, ఏమి అదృష్టం నాకని ఆయన తండ్రి గారి
బొటన వేలు నుండి ఉద్భవించిన గంగతోనే బ్రహ్మదేవుడు పాదములు కడిగాడు. అక్కడ వచ్చింది బ్రహ్మ కడిగిన పాదము అనేటువంటిది, అక్కడ ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పి ఆ పెళ్లి కుమారుని కూర్చోబెట్టి పాదాలు కడిగి ఎంతో శ్రద్ధతో చెయ్యాలి. కాళ్ళు కడిగి కన్యాదానం అంటే మామూలు విషయం కాదు. పీటల మీద కూర్చున్నంతసేపు వాళ్ళ వాళ్ళు వచ్చారమ్మా బాగున్నావా అని నీళ్లు పోస్తుండడం, ఆ వీడియో వాడు పిలుస్తూ ఉంటే ఆ నీళ్లు పల్లెల్లో పడుతున్నాయో తెలియదు, కిందన పడుతున్నాయో తెలియదు. ఇది కాదు, ఆ శ్రద్ధతో చెయ్యాలి. 10-15 నిమిషాలు కాళ్ళు కడిగి కన్యాదానం శ్రద్ధతో చేస్తే నువ్వు పితృదేవతలకు మరేం చెయ్యక్కర్లేదు, వాళ్ళు ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు. 20 తరాలు ఉత్తమ లోకాలకు వెళ్తాయి. అటువంటి అవకాశం పరమేశ్వరుడి, మనం మన అల్లుడికి కాళ్ళు కడిగితేనే ఇంత అవకాశం ఉంది, ఇన్ని లోకాలంటే మరి హిమవంతుడు ఏమి అదృష్టం చేసుకున్నాడండి. పరమేశ్వరుడి యొక్క కాళ్ళు కడిగే అదృష్టం కలిగింది హిమవత్ పర్వతరాజుకి. ఆయన భార్య మేనకాదేవి కూడా ఆ గర్గమహాముని దగ్గరుండి ఆ నీళ్లు ఆ పురోహితులు పోయిస్తూ ఉంటే, మేనకాదేవి నీళ్లు వేస్తూ ఉంటే హిమవంతుడు పరమేశ్వరుని పాదములు కడిగి కన్యాదానం చేసే ఘట్టాన్ని ఇప్పుడు మన ముందు ఆవిష్కరిస్తున్నారు వేద పండితులు. చూడండి, తరించండి, దండం పెట్టండి. कर्पूर तांबूलानादीनां अनेक शोभनद्रव्याणां
స్వస్తి పుణ్యావాదనం గురారోపరమాత్తో అమరపేరిదాడన కుంభస్తామణ యాగోపకరణ కుంభస్తామణ దేవరాత్మాన దేవరా మహోత్సవ అష్టోత్తర భీష్మాంబరాజాదయామి పారాదాగరమే కళా గుణవతే దేవాత్తుదారుందతే శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన భాగవతం భవిష్యదనలం వారాహగంగారుడం బ్రాహ్మం వైష్ణవమామనేతమైతే శ్రీనారాయణ ప్రాగ్యోగి